బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరికొద్ది సేపట్లో ఎన్నికలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే తమ సంబంధించినటువంటి సామాగ్రి దానికి సంబంధించిన అధికారులు ఉదయం నుంచే సమాయత్తమయ్యారు. ఎక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు, భద్రతా దళగాలు, కేంద్ర బలగాలన్నీ కూడా ఆ పోలింగ్ బూతుల చుట్టూ ఎటువంటి సంబంధించినటువంటి దానికి ఎవరెవరు ఓటు వినియోగించుకున్నారు వాళ్ళు చాలా భద్రతగా ఓటు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లన్నీ చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు మాత్రం జరగకుండా మాత్రం చాలా గట్టుదిట్టమైనటువంటి చర్యలు జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటు కేంద్ర బలగాలని కూడా ప్రతిపక్ష పార్టీలు కోరాయి కాబట్టి దానికి సంబంధించి కేంద్ర బలగాలు కూడా అక్కడ దిగారు. ప్రతిసారి మామూలుగానే ఎన్నికల విషయంలో మాత్రం ప్రతిపక్షాలకు సంబంధించినట్టు కోరటమే కాదు, కేంద్ర బలగాలు ఆటోమేటిక్గా కేంద్ర బలగాలను తీసుకొస్తే ప్రభుత్వాలు కాదు. ఈసారి ఇంకొంత అదనంగా తీసుకురావడం కూడా జరిగింది. 800 మందితో దాదాపు 800 మంది ఉన్నారు కేంద్ర బలగాలు ఈ ఎన్నికల నిర్వహణలో. తొలిసారిగా 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లతో పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎక్కడ చూస్తున్న 144 సెక్షన్ అమల్లో ఉంది. దాదాపుగా ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకోవటం జరిగింది. ఇప్పుడే తన మొదటి ఓటే తనదే ఆ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ ఎన్నిక ఇది సంబంధించినటువంటి ఏదైతే దాదాపుగా సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దాదాపుగా 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాంట్లో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి సునీత, అదేవిధంగా బీజేపీ పార్టీ తరపున దీపక్ రెడ్డితో పాటు 58 మంది ఈ ఎన్నికల్లో పోటీదారులుగా ఉన్నారు. దాదాపుగా ఈ పోలింగ్కు 1761 మంది పోలీసులతో భద్రత, ఇటు 800 మందితో కేంద్ర బలగాలతో బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ఎటు చూసిన 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగటానికి కూడా ఛాన్స్ లేకుండా దాదాపు 139 ప్రాంతాల్లో 139 డ్రోన్ కెమెరాలు అయితే బాగా పనిచేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఈ నవోదయ సంబంధించిన కాలనీలో ఏదైతే ఉందో ఆ పోలింగ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మాగంటి సునీత ఇప్పుడే జస్ట్ కొద్ది క్షణాల క్రితమే దాన్ని ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అదేవిధంగా ఈ పోలింగ్ అనేది దాదాపుగా ఆ సాయంత్రం 6 గంటల వరకు జరిగిద్ది. కాబట్టి ప్రతిసారి దాదాపుగా 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఈ జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి నియోజకవర్గం పరిధిలో. ఈసారి మాత్రం ప్రతిసారి అనుకున్నట్టుగానే జూబ్లీహిల్స్ ఎన్నిక అనగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజ్ సంబంధించినటువంటి చాలా తక్కువగా నమోదవుతూ ఉన్నది. కానీ ఈసారి మాత్రం విశ్లేషకుల అభిప్రాయం ఈ ఓటింగ్ మాత్రం ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ గతంలో కంటే కూడా ఈసారి భారీగానే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. చూడాలి, ఎందుకంటే ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం ప్రాధాన్యత, కొత్త ఓటర్లు కూడా ఎక్కువ ఉండటం వల్ల కూడా దాదాపుగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం కూడా మొదలుపెట్టారు. కొద్ది క్షణాల క్రితమే ఇప్పటికే నవోదయ కాలనీలో మాగంటి సునీత తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మరి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి ఓటింగ్ నమోదవుతున్నాయి, దాంట్లో ప్రధానంగా మెగా నైన్ టీవీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తానుంది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఎల్లారెడ్డి కూడా సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పోలింగ్ మొదలైంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో మాగంటి సునీత కొద్దిసేపటి క్రితమే నవోదయ కాలనీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మీరు ఉన్నటువంటి ఎల్లారెడ్డి కూడా దగ్గర పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఓటింగ్ నమోదు చేసుకోవడానికి ఏదైతే ఓటింగ్లో పాల్గొనడానికి ఓటర్లు దాదాపుగా అక్కడ ఉదయాన్నే నుంచే దానికి సంబంధించినటువంటి కొన్ని పోలింగ్ బూతులు అయితే బారులు తీరినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, మీరు ఉన్నటువంటి ఎల్లారెడ్డి కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్డేట్ ఏంది హారిక? ప్రస్తుతం
హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎన్నికలు మొదలయ్యాయనే చెప్పుకోవాలి. ఈ పోలింగ్ దాదాపు ఈరోజు 7 గంటల నుంచి వెళ్ళి 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు ఇవి నిర్వహిస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ ఏర్పాట్ల గురించి అలాగే ఈ భద్రత గురించి మాట్లాడుకుంటే మాత్రం దాదాపు 17,000 మంది 1700 మంది ఇక్కడ మనకు భద్రత ఏర్పాటు చేశారు. అలాగే 139 డ్రోన్లు ఏర్పాటు చేశారు. అంటే 139 పోలింగ్ స్టేషన్స్కి 139 డ్రోన్లు ఏర్పాటు చేశారు. అందులో అంటే ఎక్కడ ఎలాంటి తప్పిదం జరగకుండా చూసే బాధ్యత మాది అన్నట్టుగా నిన్న కమిషనర్ మాట్లాడారు ఆర్వి కర్ణన్. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నేను ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ సొసైటీ దగ్గర ఉన్నాను. ఈ వెల్ఫేర్ సొసైటీ దగ్గర దాదాపు భారీ భద్రతనే ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ అంటే చుట్టుపక్కల పోలీసు బందోబస్తుతో పాటు ఇటు స్క్వాడ్స్ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చూడొచ్చు విజువల్స్లో. అంటే పోలింగ్ ఎలా జరుగుతుంది, అలాగే భద్రత అంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని అసిస్ట్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అంటే వచ్చే ఓటర్లు వాళ్ళ ఓటును వినియోగించే విధంగా ఇక్కడ కూడా చూడొచ్చు. మనకు ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేసి అంటే ఈ ఇయరే ఇది కొత్తగా ఏర్పాటు చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాదాపు అంటే వాళ్ళ ఫోన్లు ఇక్కడ కలెక్ట్ చేసుకోవడం కావచ్చు, ఓటర్లకి ఎలాంటి అసిస్టెన్స్ అవసరమైన అంటే వాళ్ళకి కావాల్సింది ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఇక్కడ ఎవ్వరు అంటే ఓటర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళకి అసిస్ట్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. మేడం ఉన్నారు. మేడం మీ పేరు? అంటే ఈ అసిస్టెంట్ బూత్ చాలా డిఫరెంట్గా ఉంది, ఈ ఇయరే చేశారు అని అంటున్నారు. అంటే దీని ఐడియా ఎవరిది, ఎలా ఉండబోతుంది అంటారు? మొత్తం జిహెచ్ఎంసీ ఆఫీస్ వాళ్ళదేనండి. మేము బిఎల్ఓగా ఇక్కడ 1.5 మంత్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అన్ని ట్రైనింగ్ పొంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అయితే ఇక్కడ ఈరోజు మా డ్యూటీ ఏంటంటే వచ్చిన వాళ్ళకి సీక్వెన్స్ నెంబర్స్ వాళ్ళు టోకెన్స్ మేడము సెల్ ఫోన్స్ గ్యాదర్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు స్లిప్స్ ప్రకారంగా ఇచ్చేస్తుంటారు. అండ్ ముఖ్యంగా ఈ ఐడియా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కొత్తగా తీసుకొచ్చారు. చాలా మందికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు. అండ్ వాళ్ళు మీతో ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? దాదాపు ఒక ½ అవర్ అయ్యింది, ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారండి. వాళ్ళు స్లిప్లు ఉన్న వాళ్ళేమో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. స్లిప్లు లేని వాళ్ళు వాళ్ళకు మేము వెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు లేరు కదండి. వాళ్ళు లేని వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ స్లిప్స్ కోసమే మేము సీక్వెన్స్ చూసి చెప్పి పంపిస్తున్నాం. ఏ బూత్లో అనేది 290, 91, 92 3 బూత్లు ఉన్నాయి. ఏ బూత్ అని చెప్పి మేము పంపించేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 139 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని ఏరియాల్లో ఇలాగే ఇవన్నీ అన్ని ఏరియాలో ఇలానే ఏర్పాటు చేశారు సార్ మేడం. ఈ సంవత్సరం జిహెచ్ఎంసీ ఆఫీస్ వాళ్ళది కాబట్టి మొత్తం అన్ని ఏర్పాట్లు దగ్గరుండి వాళ్ళే చూసుకున్నారు. మేడం మీరు చెప్పండి, ఫోన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు కదా, అంటే ఎలా, అంటే దీనికి ఐడియా ఏంటి? స్లిప్స్ ఇస్తాను మేడం. వాళ్ళకి ఇప్పుడు 1 నెంబర్ ఉంది, 1 నెంబర్ స్టిచ్ చేసి పెట్టుకొని ఇస్తాను. వాళ్ళు రాగానే ఆ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళది ఫోన్ వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, అంటే ఈ ఓటర్ అసిస్టెన్స్ బూత్ అనేది ఇప్పుడు ఈ ఇయర్ కొత్తగా ఇన్వెంట్ చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. అండ్ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అసిస్ట్ చేసే విధంగా, అలాగే ఫోన్లు కలెక్ట్ చేసుకునే విధంగా వాళ్ళు అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. అలాగే మనం ఇంతకు ముందు జస్ట్ ఒక ½ అవర్ ముందు మనకు పోలింగ్ బూత్ స్టార్ట్ అయ్యింది. పోలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మొదట ఓటు వినియోగించుకున్నారు ఒక వ్యక్తి. ఆ తర్వాత మాగంటి సునీత ఈ ఓటు హక్కుని వినియోగించుకున్నారని చెప్పుకోవాలి. అయితే 290 పోలింగ్ స్టేషన్లో ఆవిడ ఇక్కడ ఓటు వేసి వెళ్ళారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే దాదాపు ఈవీఎంలు కూడా ఇక్కడ అన్ని విధాలుగా అంటే లైటింగ్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు కావచ్చు, అన్ని సౌకర్యవంతంగానే ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అలాగే అధికారులు 20% పెంచుకున్నారు అని తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో మొరాయించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇంతకు ముందే డ్రోన్ కూడా ఎగరవేసిన పరిస్థితి ఇక్కడ కూడా. అంటే దాదాపు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా 139 ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో 139 ఈ డ్రోన్లు ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని చెప్పుకోవాలి ఈ అధికార యంత్రాంగం. అలాగే ఇక్కడ ఓటు వినియోగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేడం మేడం ఓటు వినియోగించుకున్నారు కదా, లోపల ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏర్పాట్లు బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ప్రశాంతంగా జరుగుతున్నాయి ఓట్లు కూడా.
ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఇంకా వస్తున్నారు జనాలు. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి వస్తారు, ఇంకా ఈవినింగ్ వరకే వస్తూనే ఉంటారు. ఇప్పుడు వస్తున్నారు. లోపల కూడా అన్ని ఏర్పాట్లు బాగానే చేసిండ్రు. తొందరనే ఓటింగ్ అయిపోతుంది. టైం ఎక్కువ పట్టట్లేదు అండి. ఈవీఎం అండి మనం వేయగానే స్లిప్స్ కూడా వస్తున్నాయి, క్లియర్గా వస్తున్నాయి. సో చూసారు కదా, అంటే ఓటు వినియోగించుకొని లోపలికి బయటకు వచ్చిన తర్వాత వారు చెప్తున్నది ఏంటంటే అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఈవీఎం కావచ్చు, ఆ లైటింగ్ కావచ్చు, అంటే మనం అన్ని అంటే రిసీవ్ చేసుకోవడం కావచ్చు, మనకు సీరియల్ నంబర్ ఇవ్వడం కావచ్చు, మొత్తం అంటే A to Z అన్నీ సౌకర్యవంతంగా ఉన్నాయి. పైగా తొందరగా అయిపోయింది ఓటింగ్ వేయడం అనేది అని అంటున్నారు. ఇక్కడ సార్ కూడా ఉన్నారు. సార్ పేరు సార్, అంటే ఓటింగ్ ఎలా జరిగింది సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాటు చాలా బాగున్నాయండి. ఓటింగ్ చాలా బాగా జరిగింది. కాబట్టి అందరూ ఇంకా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. ఓటింగ్ శాతం అయితే పెరగాలి కంపల్సరీ. దాని గురించి ముఖ్యంగా ఇప్పుడు ఈవీఎం లైటింగ్ ఎలా ఉంది సార్, అలాగే దాని లైన్ ఎలా ఉంది అంటారు? ఈవీఎం లైన్ అంటే ఇట్స్ ఆబ్వియస్లీ అంటే నేషనల్ పార్టీస్ రకంగా ఉంటుంది కదా. మనకి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ థర్డ్ ఇచ్చారు, కామన్ థింగ్. అది చాలా సౌకర్యవంతంగా ఉందంటారు. కంఫర్టబుల్ అండి, చాలా బాగుంది. అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి. సెక్యూరిటీ వైజ్ కానీ ఏదైనా కానీ ఈజీగా చాలా ప్రశాంతంగా వచ్చి ఓటేసుకొని వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకో కపుల్ ఆఫ్ అవర్స్లో ఇక్కడ క్యూ కనిపిస్తుంది మీకు. ఖచ్చితంగా 60 to 65% మధ్యలో ఓటింగ్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, అంటే పూర్తిగా ఓటింగ్ శాతం పెంచే విధంగా ఉండాలి అని చెప్పేసి ఓటర్లు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇంతకు ముందుగా మాగంటి సునీత కూడా ఓటు వేసిన తర్వాత ఆవిడ కూడా చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెంచాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే జనరల్గా ఈ బై ఎలక్షన్కి అందరూ మక్కువ చూపించరు అని చెప్పేసి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఓటింగ్ శాతం పెంచాలన్నట్టుగానే ఇంతకు ముందు ప్రచారాలు కూడా అలాగే జరిగాయి. ఈవెన్ ప్రజలు కూడా అలా అనుకోవడం ఒక శుభసూచకం అనే చెప్పుకోవాలి. కొద్దిసేపట్లో ఇక్కడ బారులు తీరే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ముందు అండ్ చూడాలి మరి ఇంకా ముందు వెళ్ళే కొద్దీ ఇంకా ఎంత మరి ఈ క్యూ పెరిగే అవకాశం ఉంటుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. రహీం. రైట్ హారిక, రైట్. ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు అందిస్తూనే ఉండండి. మళ్ళీ మీ దగ్గరకు మళ్ళీ కొద్దిసేపట్లో వస్తాము. ఓకే, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.